హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం 18వ అధ్యాయం గురించి చర్చించుకుందాం. యాక్చువల్లీ ఈ 18వ అధ్యాయము కొంచెం చాలా పెద్దది. అందువలన దీనిని 2 భాగాలుగా విభజిస్తున్నాము. ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ 18వ అధ్యాయం చర్చించుకుందాము. రేపు 18వ అధ్యాయము కంప్లీట్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్, తర్వాత ఈ కార్యక్రమం తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉండబోతున్నాయి అవి కూడా మనం డిస్కస్ చేస్తాము. దాని తర్వాత ఇప్పటి వరకు మనకి వచ్చినటువంటి మనకి శ్రీపతి ప్రభుజీ గారు కానీ లేకపోతే స్వరూప్ సిద్ధి ప్రభుజీ గారు వారు కూడా వస్తారు. వారు కూడా వచ్చి రేపు మనం సెషన్ని కన్క్లూడ్ చేస్తాము. మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈ 18 అధ్యాయంలో కోర్సుకి మీరు ఎంతో ఇంట్రెస్ట్తో ప్రతిరోజు కూడా జాయిన్ అవుతున్నందుకు చాలా ధన్యవాదములు. సో ఈ కార్యక్రమంలోకి వెళ్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ, మీ అందరికీ కూడా స్వాగతం. ఈ భగవద్గీత 18 అధ్యాయముల యొక్క ప్రోగ్రామ్, ఈ గీత సందేశం అనేది 18 అధ్యాయములు కూడా హై లెవెల్ గా మనకి చెప్పబడుతుంది. అంటే వాటి గురించి మనము చర్చించుకుంటున్నాము. మరలా వీటి తర్వాత ఇంకా క్లుప్తముగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇస్కాన్ సంస్థ తరపున నిర్వర్తిస్తున్నారు. ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి ప్రభుపాదులు వారికి ఇవి అంకితం చేస్తూ ఈరోజు కార్యక్రమం బిగించేద్దాం. ఈరోజు 18వ అధ్యాయం, అష్టాదశ అధ్యాయం, సన్యాసం యొక్క పరిపూర్ణత, ఉపసంహారం, సన్యాసం యొక్క పరిపూర్ణత. సో ముఖ్యంగా ఈ 18వ అధ్యాయం చూసినట్లయితే దానిని యాక్చువల్గా మనం చర్చించుకున్నట్లు ఇది కొంచెం పెద్దది. దీంట్లో ముఖ్యంగా మనల్ని ఈ విధంగా డివైడ్ చేయబడ్డాయి. అంటే ఈ 18వ అధ్యాయము చాలా వరకు యాక్చువల్గా ఏంటంటే కృష్ణుడు చెప్పవలసిందంతా కూడా, భగవద్గీత అంతా కూడా యాక్చువల్గా 17వ అధ్యాయంతోనే అయిపోయింది. ఈ 18వ అధ్యాయంలో ఏం చేశారంటే మరలా వాటన్నిటినీ కూడా మనకి సమ్మరైజ్ చేసి పెట్టారనమాట భగవంతుడు. అంటే మీరు చెప్తుంటారు కదా, ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి, క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ లోపల ఒకసారి చివరికి అంతా అయిపోయినప్పుడు మనకి సమ్మరీ అంటారు. అంటే
ఆ రోజు మనం ఏం చర్చించుకున్నామో అదంతా కూడా ఎలా అయితే ఉంటుందో, లేకపోతే ఈ భగవద్గీత 18వ అధ్యాయం ఎలాంటిది అంటే ఆ 17 అధ్యాయాలతో కంప్లీట్ అయిపోతే వాటి ఇప్పటి వరకు చెప్పిన దాని మొత్తాన్ని కూడా కృష్ణుడు మరలా అర్జునుడికి సినాప్సిస్ లాగా మరలా అన్ని చెప్తున్నారనమాట. అవి చెప్తూ ఉంటే అక్కడ చివరికి ఉన్నటువంటి అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి దాని గురించి మనకి చివరిగా వివరిస్తున్నారు. ఇక్కడ ఈ అధ్యాయాన్ని చూసినట్లయితే యాక్చువల్గా మనకి 2వ అధ్యాయం కూడా చాలా వరకు భగవద్గీత మనకి 2వ అధ్యాయంలో చూసినా కానీ చాలా వరకు ఎలా ఉంటుంది, సినాప్సిస్ అంటారు. అంటే ఆ భగవద్గీత 18 అధ్యాయాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేది కూడా అంటే ఓవర్వ్యూ అనేది అంతా కూడా 2వ అధ్యాయంలో కూడా ఇవ్వబడుతుంది. అలానే ఇక్కడ 18వ అధ్యాయంలో కూడా ఏంటంటే మరలా ఉన్న వాటన్నిటిని ఇంకొకసారి మరలా మనకి చెప్తున్నారు అనమాట. ఈ 1 నుండి 18వ శ్లోకాల వరకు కూడా కర్మయోగం యొక్క ప్రాముఖ్యత, ఆ కర్మయోగం గురించి మరలా వివరించారు. తర్వాత ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలు 19 నుంచి 40 వరకు, తర్వాత ఈ కర్మను ఆచరించటం ఎట్లా, మనకి మొత్తము అంటే నిజమైనటువంటి ఆ ధర్మం అంటే ఏంటి, ఆ కర్మను ఆచరించే వారు ఎవరు, ఐడియల్ వర్కర్ అంటారు అనమాట. 41 నుంచి 55 వరకు భగవంతుని మీద ప్రేమ అది ఎటువంటిది అనేది మనకి చివరిగా మనకి వీటన్నిటి ద్వారా భగవద్గీత వీటన్నిటిని ఆచరించడం ద్వారా కలిగేటువంటి, అలానే ఆ భక్తిని చేయటం ద్వారా మనకు కలిగేటువంటి అంతిమ ప్రయోజనం ఈ 67 నుంచి 78 శ్లోకాల్లో కూడా చెప్పబడింది. సో ముఖ్యంగా ఈరోజు మనం కొంత ఒక పార్ట్ 1, పార్ట్ 2, రేపు పార్ట్ 2 చర్చించుకుందాం. ఈరోజు పార్ట్ 1. సో అయితే ఇక్కడ ఫస్ట్ శ్లోక 18వ అధ్యాయం 1వ శ్లోకం. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య హృషీకేశ పృథక్కేశిని గాధన. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ మహాబాహో, కేసి సంహార, హృషీకేశ, నేను త్యాగము మరియు సన్యాసము అనువాని ప్రయోజనము తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారనమాట, సన్యాసానికి త్యాగానికి వ్యత్యాసం ఏమిటి? అయితే అది చెప్తూ ఇక్కడ హృషీకేశ, కేశీ సంహార అని చెప్పారనమాట. కేశీ నిఘాధన అంటే హృషికేశ అంటే ముఖ్యంగా మనం ఈ 2 పదాల అర్థం తెలుసుకోవాలి. హృషికేశ అంటే మన ఇంద్రియాలకు మొత్తానికి కూడా అధిపతి. ఆయన కృష్ణుడే ఆ హృషికేశుడుగా మన ఇంద్రియాలు మొత్తాన్ని కూడా ఆ అదుపులో ఉంచే విధంగా వారు మనకి మన దేహంలో ఉంటూ కూడా ఆ భగవంతుడు ఆ ఇంద్రియాలను మొత్తం కూడా కంట్రోల్ చేసేవారుగా ఉంటారు. అలానే కేశీ సంహార, ఏ విధంగా అయితే కేశి అనేటువంటి రాక్షసుని చంపారో అలానే నా లోపల ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని కూడా తొలగించండి, దహించి ఈ విధంగా చేయండి. నిషూఢన అని ఉంటుంది. ఎస్ కొంచెం తప్పు ఉందండి, ఐ అండర్స్టాండ్. రైట్, అది కొంచెం తెలుగులో వీళ్ళది పెట్టేటప్పుడు ఇక్కడ ఉంది. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ చ ఉండాలి అక్కడ. పృథక్కేశి నిషూధన. సో అక్కడ చా ఒకటి మిస్ అయింది. దట్స్ ఫైన్, రైట్, దట్స్ ఫైన్. మై మెయిన్ కంటెంట్ వి విల్ గో. సో ఇది అంటే తెలుగులో టైప్ చేసేటప్పుడు కొంచెం చిన్న మిస్టేక్స్ వస్తాయి, డోంట్ వరీ. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. సో యాక్చువల్గా భగవంతుడు మనకి ఈ భగవద్గీతని కూడా మనకి ఇంతకు చర్చించుకున్నట్లే 17 అధ్యాయాల్లో కూడా మొత్తం చాలా వరకు చెప్తూ ఉన్నారనమాట. చెప్తూ ఉన్నారు. సారీ, చాట్ టైం డైవర్టెడ్. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే కావాల్సింది ఆ అజ్ఞానం ఏంటంట, ఏ విధంగా అయితే మనల్ని భగవంతుడు ముందు నుంచి చెప్తూ వస్తున్నారో అలానే మనకి
ఇక్కడ చెప్తూ వస్తున్నారు అనమాట. ఏంటంటే మొదటి 6 అధ్యాయాలు మనకి కర్మయోగం గురించి, తర్వాత మధ్య 6 అధ్యాయాలు భక్తి, అలానే చివరి 6 అధ్యాయాలు జ్ఞానం. అంటే ఆ జ్ఞానం కూడా ఎటువంటి జ్ఞానం, మనం భక్తిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలానే మొదటి 6 అధ్యాయాలు కూడా మనము ఈ కర్మ యోగంలో ఈ కార్యాలు ఏ విధంగా చేయాలి. అంటే ఇక్కడ భగవంతుడు యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి శ్లోకంలో కూడా భక్తి గురించి ఆయన చివరిలో ప్రతి అధ్యాయం చివరిలో కూడా భక్తి యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ, మొదటి 6 అధ్యాయాల్లో కూడా ఆ భక్తియుక్త సేవ ఏ విధంగా చేయాలి కర్మలతో ప్రకారం అంటే అలానే చెప్తారు. లాస్ట్ లో కూడా ఏం చెప్తారు, యోగినాం అపి సర్వేషాం అని చెప్తూ మద్గతో మంతరాత్మన, అంటే అక్కడ యోగి అనేవారు ఎవరైనా సరే నన్ను ఎల్లప్పుడూ కూడా యోగినాం మపి సర్వేషాం, యోగి అనేవారు నన్ను ఎల్లప్పుడూ కూడా గుర్తు పెట్టుకొని ఉంటూ ఉంటారు అని చెప్తారనమాట. అంటే అది చెప్పి తర్వాత ఇంత 6 అధ్యాయాలు ఏం చెప్తారు, ఆ భక్తి ఏ విధంగా ఆచరించాలి, అసలు విశుద్ధ భక్తి అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలానే వాటి యొక్క కార్యకలాపాలని మనం ఆ భక్తి అని తెలుసుకొని ఆ భక్తి అంటే అసలు ఆ స్వభావం ఎలా ఉంటుంది, వాటిని ఏ విధంగా ఆచరించాలనేది మధ్య 6 చాప్టర్లు చెప్పి, తర్వాత ఈ 6 చాప్టర్లో ఈ జ్ఞానము, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము, అలానే సన్యాసం అంటే ఏంటి, అలానే భౌతిక ప్రకృతి కలాపాలు ఏ విధంగా ఉంటాయి, భౌతిక ప్రకృతికి దివ్యమైనటువంటి దివ్య ప్రకృతికి సంబంధం ఏంటి, చివరగా అంతిమంగా మరల ఇక్కడ కూడా భక్తియుక్త సేవ యొక్క ప్రాముఖ్యత వివరిస్తారు. అలానే చెప్తూ ఇక్కడ ఆ త్యాగము సన్యాసానికి ఒక డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ భగవంతుడిని అర్జునుడు అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ కృష్ణ ఈజ్ రిప్లైయింగ్ అనమాట. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, భౌతికమైనటువంటి కోరికపై ఆధారపడని కర్మలన్నింటినీ విడిచిపెట్టడమే సన్యాసమని, ఇక సమస్త కర్మ ఫలాలను విడిచిపెట్టడం త్యాగమని బుద్ధిమంతులు పలుకుతుంటారు. అంటే ఇక్కడ చూడండి, భౌతిక కోరిక మీద భౌతిక కోరికపై ఆధారపడని కర్మలన్నింటినీ విడిచిపెట్టడమే సన్యాసం. అంటే చాలా మందికి మనకి తెలియకుండా, అంటే ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ ఇన్సిస్ట్ చేస్తుంటారు, సాఫ్రాన్ తీసుకోవటం అంటే మనకి డైరెక్ట్ గా ఎవరైనా ఏమనుకుంటారంటే జస్ట్ బయట కాషాయం ధరించినంత మాత్రాన ఆ లోపల పరివర్తన లేకపోతే ఉపయోగం లేదనమాట. సో అలానే సన్యాసానికి త్యాగానికి తేడా ఏంటి, సన్యాసం అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, భౌతికమైనటువంటి వన్ మినిట్ అండి, ఒకసారి ఎవరో వచ్చారు, బెల్ కొడుతున్నారు, 1 మినిట్. భౌతికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి సమస్త అంటే కర్మలని, అలానే అంటే అది అంటే ఇప్పుడు చూడండి 2 రకాలు. త్యాగం అంటే ఏంటంటే ఓన్లీ మనం కర్మలు చేస్తాము, కానీ వాటికి సంబంధించినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మాత్రం త్యజిస్తారనమాట. అంటే ఆ కర్మల యొక్క ఫలితాన్ని మాత్రం వారు పట్టించుకోరు, ఆ కర్మ ఫలాన్ని వదిలేయటాన్ని త్యాగము అని. అసలు ఈ ఇంద్రియ సుఖము గాని, ఇంద్రియ భోగము గాని, ఈ భౌతికమైన అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు కాకుండా భౌతికమైనటువంటి కోరికలతో కూడినటువంటి సమస్త కార్యాలని, అంటే ఆ ఇంద్రియ తృప్తి కోసం ఏదైతే కార్యాలు ఉంటాయో ఆ కార్యాలన్నింటినీ కూడా త్యజించేటువంటి గుణాలని కలిగి ఉండటాన్ని సన్యాసము అని చెప్తారనమాట. అయితే ఇక్కడ మనము ఇంకా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ తర్వాత శ్లోకాల్లో వస్తుంటుంది అనమాట, ఇక్కడ కూడా చెప్తుంటారు. అయితే ఇక్కడ సర్వకామ్య కర్మల దోషం వలె త్యాజ్యములని కొందరు విద్వాంసులు పలుకుతారు, మరి కొందరు సాధువులు తపోదాన యజ్ఞాది కర్మలను ఎన్నడూ విడురాదు అని పలుకుతారు. అంటే ఇక్కడ మళ్ళీ చూడండి, త్యాజ్యం దోష వదిత్యేకే కర్మ
హుర్మన్నీషినేహ యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. అంటే ఏంటంటే, అంటే ఆ సన్యాసులైన వారందరూ అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఆ యజ్ఞ యాగాదుల కర్మలను కూడా వదిలేయాలా, ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన వాటిని వదిలేయాలా అంటే, నోను, ఏదైతే భౌతికమైనటువంటి కర్మలు ఉన్నాయో వాటిని మనకు మాత్రమే వదిలేసి ఆ యజ్ఞాలు, దానాలు, తపస్సులు సంబంధించినటువంటి వాటిని ఎప్పటికీ కూడా వదలకూడదు అని మరలా ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పాపనాని మనీషినాం. యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటి కర్మలను ఎన్నడూ త్యజింపరాదు, వానిని తప్పక ఆచరించవలేను. వాస్తవునకు యజ్ఞము, దానములు, తపలు మహాత్ములను కూడా పవిత్రపరచును. మహాత్ములు అంటే ఎవరు? ఎల్లప్పుడూ కూడా వారు భగవంతుని ధ్యానం చేసేవారు మహాత్ములు, అంటే ఆ గొప్ప ఆత్మలు. అటువంటి వారికి కూడా ఈ యజ్ఞ, దాన, తపములు మంచి ఉన్నతమైనటువంటి పవిత్రాన్ని చేకూరుస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా చూస్తే మనకి 2 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి, కార్యకర్మలు. ఒకటి నిత్య కర్మ, కామ్య కర్మ. అంటే నిత్య కర్మ అంటే ప్రామాణికంగా డైలీ చేస్తూ ఉంటారు, రకరకాల విధులు, సంధ్యావందనం అలాంటివి, లేకపోతే మనం ఏదైతే ఉన్నామో ఆఫీసులో జాబులకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా కామ్య కర్మలు. అంటే ఈ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ ప్రయోజనం కొరకు చేసేటువంటి కర్మలు, లేదా వాటి కోసం చేసేటువంటి యజ్ఞ యాగాదులు కానీ అలాంటి వాటిని త్యజించాలి. అంటే వాటి వలన పెద్దగా ఉపయోగం లేదు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నీకు ఎటువంటి కోరికలైనా సరే ఉన్నా ఆ కోరికలు తీర్చుకోవటం కోసం చేసేటువంటి ఫలితాలను చేసుకునే ఆ కోరికలను తీర్చుకోవటానికి చేసేటువంటి కార్యాలను మాత్రం త్యజించండి. కానీ అవి త్యజించమన్నారు కదా అని చెప్పేసి యజ్ఞ యాగాదులు ఇలాంటి వాటిని, దానము, వీటిని మాత్రం త్యజించకూడదు. అయితే సన్యాసంలో ఉన్నారు కదా, ఆ సన్యాసంలో ఉన్నవారు ఏం చేస్తుంటారంట, వారి శిష్యులను ఉన్నవారిని వారు మార్గనిర్దేశం కోసము కొన్నిసార్లు వారు అంటే గృహస్థ ధర్మం, గృహస్థలుగా వారికి వివాహం చేయించటం వారి శిష్యుల దగ్గర, అలాంటివి ఆ సన్యాసిగా ఉన్నప్పటికీ వారు మార్గనిర్దేశం చేయాలి కాబట్టి వారు అవి చేయటంలో తప్పు లేదు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇంకా ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ వివాహ యజ్ఞం, ఇప్పుడు ఒక యజ్ఞం ఉంటుంది, ఆ యజ్ఞంలో వివాహ యజ్ఞం చేస్తున్నారు. అవి ఎందుకు చేస్తున్నారు? అంటే అది అందరూ కూడా సన్యాసులు కాలేరు. అంటే మనకి ఇంకా తర్వాత వస్తుంది, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు కూడా ఉంటాయి. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. లేదా కొంతమంది డైరెక్ట్ గా బ్రహ్మచర్యం నుంచి సన్యాసం వరకు వెళ్తారు. అయితే లేదా మరలా గృహస్థలు తీసుకొని, వానప్రస్థం తీసుకొని మరలా ఇటు సైడ్ సన్యాసం వరకు కూడా రావచ్చు. అలా అని చెప్పేసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఏ విధంగా మన ఇంద్రియాల మీద మనకి ఏ విధంగా కంట్రోల్ ఉంటుందో చూసి దాని తర్వాత వాటి ప్రకారము ఒక మార్గనిర్దేశం చేయటం గురువు యొక్క ఆదేశాల ప్రకారము. అలానే వారి ఇంద్రియాలను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు, గురువు ఆధ్వర్యంలో ఉన్నట్లయితే, గురువుతో చర్చించుకున్నట్లయితే గురువు గారు మార్గనిర్దేశం చేస్తారు. అలానే అందరినీ కంపల్సరీగా సన్యాసులు అవ్వమని ఎవరు కూడా చెప్పరు. వారికి ఏ విధముగా ఉంది ఇంద్రియ నిగ్రహము, అంటే నాట్ ఓన్లీ ఒక శరీరము, ఆ సన్యాసము సాఫ్రాన్ తీసుకుంటున్నారు అంటే ఎట్లాంటిదంట, అది బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి, మనసా వాచ కర్మణ కూడా అన్ని విధాలుగా కూడా వారు పవిత్రులై ఉంటారు. వాటి కోసమే వారు రకరకాలైనటువంటి యజ్ఞ యాగాదులు అవన్నీ. అంటే కూడా ఇప్పుడు వివాహ యజ్ఞం దగ్గర చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఈ రోజు నుండి నేను ఈమెని భార్యగా స్వీకరిస్తున్నాను, ఇప్పుడు నుండి వేరే పరాయి స్త్రీని తల్లిగా భావిస్తాను, ఈమె తప్ప నేను వేరే వారిని కూడా మనము స్వీకరించను అన్నటువంటి ద్వారా, ఆ మంత్రాలతో చెప్పడం ద్వారా వారందరినీ కూడా చేస్తున్నారు. అలా ఒక్కొక్కసారి వారు గురువు గారు మార్గనిర్దేశం చేయటం కూడా అది జరుగుతూ ఉంటుంది. సో అలా అని చెప్పేసి గురువు గారు సన్యాసి కదా వీళ్ళందరూ ఎందుకు వెళ్ళాలా అంటే,
వారు మార్గనిర్దేశం చేయటానికి వాడు రావటం ద్వారా అది తప్పు కాదు. అలానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంట దానం. ఆ దానం కూడా నిన్న మీరు 17వ అధ్యాయంలో కూడా చర్చించుకున్నారు. రకరకాల గుణాలను ప్రకారం ఏ ఏ కార్యాలు, ఆహార పదార్థాలు, అలానే ఆ దానాలు, ఇవన్నీ కూడా ఏ గుణంలో ఉన్నవారు ఏ విధంగా ఉంటాయి. అలానే యజ్ఞము, ఇవి చేసేది కూడా ఏ గుణంలో ఉన్నవారు ఏ విధమైనటువంటి యజ్ఞము, ఇవన్నీ కూడా మనకి చర్చించుకోవడం జరిగింది. ఈ దానము అంటే ఉన్నతమైనటువంటి సాధువులకి, ఈ కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వారు ఎన్నో మందిరాలు నిర్మిస్తుంటారు. అటు లేదా భగవద్గీత పుస్తక వితరణ కోసము ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఆ దానము గృహస్థులు ఇవ్వడం ద్వారా ఉన్నతంగా వారి ఆ వారి ఆధ్యాత్మిక జీవితం ఉన్నతమైన దానికి అవ్వబడుతుంది. అలానే ఆ భగవంతునికి భక్తియుక్త సేవ నిర్వహణలో తోడ్పడేటువంటి ఏ కార్యాన్నైనా సరే, కర్మనైనా సరే మనము ఈ ఆచరించటంలో తప్పకుండా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అటువంటి యజ్ఞం దానము చేయబడటం ద్వారా అప్పుడు ఏమవుతుందంట, ఈ భక్తిలో ఇంకా ఉన్నత స్థానానికి మనల్ని చేర్చబడతారు. యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్లీ ఈ వేదాంత సూత్రాలు అంటారు, వేదాంతం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆ భగవంతుని ప్రేమను పొందటమే. అది వేద అంతం భగవంతుని యొక్క. అలానే ఆ వేదాంత మొత్తాన్ని కూడా వేదాంత సూత్రాల్లో చెప్పబడతాయి. ఆ వేదాంత సూత్రాల్లో కూడా ముఖ్యంగా ఏముంటుందంట, ఆ అన్నిటి యొక్క వేదాంత సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా భక్తియుక్త సేవను అర్థం చేసుకోవటము. అలానే ఆ భగవంతుడు వేదాంత సూత్రాల యొక్క కర్త, వేదాంత, అలానే వాటి మొత్తాన్ని కూడా ఆయన తెలిసిన వారు కాబట్టి ఆ వేదాంత సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా ఏంటంటే ఆ భగవంతుడిని ప్రేమించటం. అయితే ఇక్కడ సన్యాసమ త్యాగం అంటే ఆ సన్యాసం అనేది కూడా ఆ భౌతిక ఇంద్రియాలు, స్వామి అంటే ఏంటంటే చాలా మంది మనకు తెలియక స్వామి అని పిలుస్తూ ఉంటారు. స్వామి అని ఎవరిని పిలవాలి అంటే వారి ఇంద్రియాలన్నీ కూడా వారి అదుపులో ఉంటాయంట. అంటే తాబేలు ఏ విధంగా అయితే ఏదైనా శబ్దం వస్తే లోపలికి ముడుచుకుంటుందో, వారు ఎటువంటి వాంఛ లేకుండా వారి ఇంద్రియాలు మొత్తం కూడా కంప్లీట్ గా వారి ఆధీనంలో ఉంటున్నాయి. వారిని మాత్రమే మనం స్వామి అని పిలవాలి, కానీ ఎవరిని పడితే వారిని పిలవకూడదు. అలానే ఉత్తగా బాహ్యంగా మనము కాషాయ వస్త్రం ధరించినంత మాత్రాన అది సన్యాసం కాదు. అలానే ఆ కార్యాలు దేనికి సంబంధించి ఉండాలి అంటే భౌతికమైనటువంటి కోరికలు, వాటి కోరికలని అంటే అటువంటి కర్మలని చేయకూడదు. అలానే వాటి యొక్క రిజల్ట్స్ బట్టి కూడా ఆసక్తి ఉండదు. అంటే భౌతికమైనటువంటి ఇంద్రియ భోగానికి ఎవరు ఎటువంటి ఆసక్తి లేకుండా, వాటి యొక్క ఫలితాల మీద కూడా ఎటువంటి ఆసక్తి లేని వాటిని మాత్రమే సన్యాసము అని చెప్తారు. అయితే త్యాగం అంటే ఏంటంటే కామ్యకర్మలు వారు ఒకవేళ చేసినప్పటికీ వారి యొక్క ఫలితాలను ఆశించకుండా అవి కర్మలను ఎవరైతే చేస్తారో అటువంటి దానిని, అంటే కర్మ యొక్క ఫలాన్ని మనం ఆశించకుండా ఉండే దానిని మాత్రమే త్యాగము అంటారు. కానీ ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ అంటే ఇక్కడంతా కూడా మరలా భగవంతుడు ఏం చెప్తున్నారంటే మనకి ముఖ్యంగా ఈ శ్లోకంలో కూడా చూడండి, ఓ పార్థ, ఈ కర్మలన్నింటినీ ఆసక్తి గాని ఎలాంటి ఫలాపేక్ష గాని లేకుండా స్వధర్మం అనేటటువంటి భావనలో వనరింపవలేను. ఇదియే నా తుది అభిప్రాయము. అంటే ముఖ్యంగా ఏంటి, ఏదైతే మనల్ని ఆధ్యాత్మిక పురోగతికి మనల్ని పెంపొందిస్తాయో అటువంటి యజ్ఞ యాగాదులు తప దానాలు చేయటము, అలానే ఈ భక్తి మార్గంలో ఉండేటువంటి కర్మలను చేయటంలో ఎటువంటి అటువంటి మార్గాన్ని మాత్రమే అనుసరించి ఎక్కడైతే మన ఇంద్రియ తృప్తి, ఎక్కడైతే మనకి స్వలాభాపేక్ష అంటారు కదా, అటువంటి వాటిని లేదా ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి కార్యాలని దూరంగా ఉండు అని చెప్తున్నారు. నెక్స్ట్ మరలా ఇక్కడ మనకి ఈ 18వ అధ్యాయం 8వ శ్లోకంలో ముఖ్యంగా దుఃఖకరములను గాని దేహమునకు అసౌకర్యములు కలుగునని భయము వలన కానీ ఎవరైనాను విద్యుత్ ధర్మములను త్యజించినచో అతడు దానిని రజోగుణమునందు త్యాగమునర్చిన వారు అవుతారు. అట్టి కార్యము ఎన్నడును త్యాగమునందలి ఉన్నత స్థితిని కలుగ చేయదు. చూడండి, అంటే
ఏదో కష్టంగా ఉంది నాకు. అంటే ఇప్పుడు ఒక భక్తులు కూడా జాబ్‌కి వెళ్తున్నారు. నార్మల్ వాళ్ళు కూడా జాబ్‌కి వెళ్తున్నారు. కానీ దానికి దీనికి తేడా ఏంటి? ఆ భక్తులు ఎవరైతే ఉద్యోగానికి వెళుతున్నారో వారు ఏమనుకుంటారంటే ప్రతిదీ కూడా ఆ భగవంతుని యొక్క కృప. అలానే ఇంకొకటి కూడా ఏంటి? ఆ కర్మని ఎప్పుడు కూడా త్యజించవద్దు. అంటే ఏదో బాగా కష్టపడుతున్నా లేకపోతే నాకు రెస్ట్ దొరకట్లేదనో లేకపోతే ఆహ్, లేదా ఈ జాబ్ చాలా కష్టంగా ఉందో, అలాంటి వాటికి నువ్వు కర్మలు ఎప్పుడు కూడా చేయకుండా ఉండవద్దు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పాడు కాబట్టి, అర్జునుడు ఆ యుద్ధాన్ని చేయటానికి ప్రోత్సహిస్తున్నారు భగవంతుడు. అలానే అంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి, అది ఎక్కడ కూడా వెనుకాడవద్దు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. చాలామంది అంటారు, అందరూ మీలానే ఎళ్ళిపోతే ఎట్లానండి అంటారు. భగవంతుడు ఎక్కడ కూడా పనేం చేయొద్దని ఎక్కడ చెప్పలేదు. భగవంతుడు ఆ కార్యాలను చేయమన్నారు. కానీ అవి ఏ విధంగా చేయాలి? ఆ యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి? అలానే అవి ఏ ఏ కార్యాలు ఎలా చేయాలి? అయన్నీ కూడా మనకి ఈ భగవద్గీత అధ్యయనం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి. అది ఎవరైనా సరే ఆ 4 వర్ణాలు, 4 అంటే 4 వర్ణాలు, 4 ఆశ్రమాల్లో ఉన్నటువంటి కార్యాలని త్యజించటం ఎప్పుడూ కూడా మంచిది కాదు. కార్యాలు చేయాలి. అలానే ఒకవేళ దానిలో ఏదైనా మనకి ఇబ్బంది కలిగినా, లేకపోతే దుఃఖకరంగా ఉంది అనుకోవటము, వాటితో గనక ఒకవేళ ఆ విద్యుత్ ధర్మాలను కనుక నిర్వర్తించకపోయినట్లయితే, అవి త్యాగము రజోగుణం అనేటువంటి త్యాగంతో ఉంటుంది. దానివల్ల ఏమైతుందంట ఉన్నతముగా ఉండదు. దీనికంటే ముందు చెప్తారనమాట. విద్యుత్ ధర్మాలను ఏనాడు విడిచిపెట్టకూడదు. ఎవరైనా సరే మోహంతో తన విద్యుత్ ధర్మాలను విడిచిపెడితే అటువంటి పరిత్యాగము తమో గుణమై చెప్పబడింది. అంటే అసలు పనులే చేయకుండా లేజీగా లేకపోతే అసలు చేయబుద్ధి కావట్లేదనో అలా ఉంటే ఏమైతుందంట, అసలు వారు ధర్మానికి ఏదైతే ఉంటుందో వాటన్నిటిని పట్టించుకోకపోతే తమో గుణం. అంటే ఒకవేళ అయ్యో! ఇది చాలా హార్డ్ వర్క్ చేయాల్సొస్తుంది. అంటే కర్మ చేయటానికి ఇంట్రెస్ట్ ఉంది కానీ, ఒకవేళ దాంట్లో ఇబ్బందులొస్తున్నాయో, లేకపోతే దేహానికి ఇబ్బందవుతుందో, అలాంటిది కర్మలను వదిలివేస్తే అది రజోగుణంగా ఉంటుంది అని చెప్పారు. దాని తర్వాత చూస్తే ఇంకొకటి 9వ శ్లోకంలో చెప్తారనమాట. ఓ అర్జున, తన విద్యుత్ ధర్మాలను తప్పక చేయవలసి ఉన్న కారణంగా కేవలం దానిని నిర్వహిస్తూ మనిషి సమస్త భౌతిక సాంగత్యాన్ని ఫలాసక్తిని విడిచినప్పుడు అతని త్యాగము సత్వగుణములో ఉన్నదిగా చెప్పవలేను. అంటే చూడండి, ఆ అంటే కార్యాలు చేస్తారు. అలానే కార్యాలు చేస్తూ దాని యొక్క రిజల్ట్స్‌ని, ఫలముల యొక్క ఆసక్తిని ఎప్పుడు కూడా ఆశించరు. అలానే వారేం చేస్తారు? వాటి ద్వారా చేయటం ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితాలని భగవంతుడికి అర్పించి తిరిగి మరలా ఏం చేస్తారంట, ఆ భగవంతుడికి మంచిగా నైవేద్యాన్ని పెట్టి ఆ భగవంతుడికి చేసేటువంటి సకల కార్యాలకు కూడా ఎంతో జాగ్రత్తతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేటువంటి వారు సత్వగుణంలో ఉన్నటువంటి విధంగా చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ అశుభ కర్మల ఎడల ద్వేషము కానీ శుభకర్మల అయ్యేటువంటి ఆసక్తి కానీ లేనట్టి సత్వగుణ స్థితుడగు మేధావి అయినటువంటి త్యాగికి కర్మ ఎడల ఎట్టి సంశయములు ఉండవు. అంటే ఇది మరలా చాలాసార్లు వస్తుంది. అంటే శుభమైన అశుభమైన కానీ, అంటే అశుభ కర్మల పట్ల ద్వేషం కానీ శుభ కర్మల పట్ల ఆసక్తి కానీ లేనట్టి సత్వగుణ స్థితుడగు మేధావి అయినటువంటి త్యాగికి కర్మ ఎడల ఎట్టి సంశయములు ఉండవు. అంటే ఇక్కడ ఏంటంటే పూర్తిగా చేసే ప్రతి ఒక్క పని కూడా భగవంతుని యొక్క కృప. అలానే ఆ భగవంతుని యొక్క నిర్దేశాల ప్రకారం ఇదన్నీ కూడా జరుగుతున్నాయి అని ఎవరైతే ఆలోచిస్తుంటారో 10 కనిపిస్తుంది. అవునండి. నెక్స్ట్ ఎవరికైతే అటువంటి అనాసక్తి ఎటువంటిది లేకుండా ఉంటుందో వారికి మాత్రమే ఎటువంటి సంశయములు కూడా ఉండవు. ఇక్కడ చెప్పండి. ఏ పర్సన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్ ఎనీథింగ్ విచ్ ట్రబుల్స్ హిస్ బాడీ. He does work in the proper place and at the proper time without fearing the troublesome of effects of his duty. ఈ కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి వారికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాలైనా సరే ఆ శుద్ధ సత్వగుణంతో చేస్తూ అంటే దీనివల్ల ఏమవుతుంది, ఇంకా ముందు కూడా చర్చించుకుంటాము. వారు ప్రతి జీవిలో కూడా ఆ భగవంతుడి యొక్క అంశ అనేటువంటి తెలుసుకొని
అలానే ఆ జ్ఞానంలో చేసేటువంటి వారు ఎంతో, తపస్సుతో చేసేటువంటి వారు ఎంతో శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా, చూడండి భక్తి యోగం ఎంతో చాలా ఈజీ అన్నమాట. ఆ భగవంతుడి నిర్దేశాన్ని ప్రకారం ఏదైతే కార్యాలు చేయాలో ఆ కార్యాలను చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ సిమిలరే. ఇక్కడ కూడా కొంచెం నహి దేహ భృతా సఖ్యం త్యక్తుం కర్మణ్యాశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహదారుడైన వానికి సర్వకర్మలను త్యజించుట నిక్కముగా అసాధ్యమైనటువంటి విషయము. కానీ కర్మఫలములను త్యాగమునర్చిన వాడు మాత్రమే నిజమైన త్యాగి. మరలా ఇక్కడ కూడా ఇప్పటివరకు ఏంటి, సన్యాసం అంటే ఏంటో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు త్యాగం అంటే ఏంటంటే ఉత్తగా కర్మలని త్యజించుట యాక్చువల్గా ఎవరికైనా సరే కర్మలు ఏమి పని చేయకుండా ఉండటము అది అసాధ్యము. కానీ వాటి యొక్క కర్మ ఫలాలను మాత్రము త్యాగం చేసిన వారు మాత్రమే నిజమైన త్యాగి అని చెప్పబడుతుంది. నెక్స్ట్ ఆ త్యాగి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కూడా చెప్తున్నారు అనమాట. ఓ మహాబాహు అయినటువంటి అర్జున, వేదాంతమును అనుసరించి సర్వకర్మలను సిద్ధించటకు 5 కారణములు కలవు, వాటిని ఇప్పుడు వినము. ఏదైనా మనము ఆ పని చేస్తున్నప్పుడు అంట ముఖ్యముగా 5 రకములుగా అది మనల్ని 5 ఈ ముఖ్యంగా దాంట్లో ఏముంటాయంట, 5 కారణాలు ఉంటాయంట. ఆ 5 కారణాలు ఏంటి అనేవి ఇక్కడ చెప్తున్నారనమాట. అధిష్టానం తదాకర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చ వాత్ర పంచమం. కార్యస్థానం అంటే ఏంటి, దేహము, అలానే కర్త, అలానే ఇంద్రియాలు, అలానే ఆ ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి ప్రయత్నాలు, అలానే చివరికి శాంక్షన్ చేసేటువంటి పరమాత్మ. ఈ 5 అంశాలు దానికి ఉంటాయంట. అంటే ఏంటి, ఏదైనా మనము ఒక భోగము అనుభవించాలి అనేది అటువంటి కోరిక ఏదైనా కలిగినప్పుడు అవి దానికి ముఖ్యంగా ఈ 5 కూడా అంటే 5 అంశాలు కూడా లెక్కలోకి వస్తాయి. ఒకటి, ఏదైనా అనుభవించాలి లేకపోతే ఇది చేయాలి అంటే ఏంటి, ఫస్ట్ ఆ దేహం కావాలి. అలానే ఆ దేహం వచ్చిన తర్వాత అవి ఇక్కడ చెప్తుంటారు అనమాట. మనకి ఈ 2 అధిష్టానం, తర్వాత మనకి ఆ కర్త అంటే ఏంటంటే ఆ దేహంలో ఉన్నటువంటి ఆ లోపల కార్యఫలాలు తెచ్చించేందుకు ఆ దేహం లోపల ఉంటున్నారు కదా ఆ ఆత్మ, అది. తర్వాత వివిధ ఇంద్రియాలు, ఇక్కడ ఈ ఇంద్రియ తృప్తి కోసమే కదా ముఖ్యంగా. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఇంద్రియాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అలానే రకరకాల ఆ ఇంద్రియాన్ని తృప్తిపరచుకోవటానికి చేసేటువంటి రకరకాల ప్రయత్నాలు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ జ్ఞానం లేని వారందరూ కూడా చాలా మంది నేను చేస్తున్నాను, ఇవన్నీ నా ద్వారానే జరుగుతున్నాయి అని అనుకుంటారు. కానీ ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ శాంక్షన్ అంటే వారు కూడా అంగీకరించాలి. ఆ పరమాత్మ ఎప్పుడైతే వీటిని శాంక్షన్ ఓకే చేస్తారో అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకి పాసిబుల్ అవుతాయి, కానీ లేకపోతే అవి రావు. అంటే ముఖ్యంగా ఏంటంటే పరమాత్మ శాంక్షన్ అంటే అలా అని చెప్పేసి మనం బ్యాడ్ చేయాలనుకున్నా కానీ బ్యాడ్ శాంక్షన్ చేస్తారంటే లేదా గుడ్ చేస్తారా అంటే ఆ భగవంతుడు చెప్పారు, నీ మార్గ నిర్దేశం ఇది, నువ్వు మంచిగా పద్ధతిలో నడిచినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి, ఒకవేళ బ్యాడ్గా నడుచుకున్నట్లయితే తిరిగి అధోగతం మరలా మనం చెందుతాము అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అలానే మన భగవంతుడు అన్ని కంట్రోల్ చేయొచ్చు కదండి, అది సహజమైనటువంటి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు ఫోర్స్ చేయరు, అంటే స్వాతంత్రం ఇచ్చారు. మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము తప్పుగా దుర్వినియోగం చేసుకొని ఆ భగవంతుడి నిర్దేశానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మరలా మనము కష్టాలను అనుభవిస్తాము. భగవంతుడు మార్గ నిర్దేశాలను పాటించినట్లయితే ఆ స్వాతంత్రాన్ని గనక మనము తప్పుదోవ పట్టించకుండా ఉంటే అప్పుడు మరలా మనం తిరిగి భౌతిక జగత్తుకు రాకుండా ఉండేటువంటి లక్షణం లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా శరీరము చేతను, మనస్సు చేతను, వాక్కు చేతను మానవుడు చేయు న్యాయ అన్యాయ కర్మలన్నింటినీ ఈ 5 అంశములే కారణం చెప్పినట్టు.
అన్నట్లు అంటే రకరకాల అంటే మనము వేటి వాళ్ళని దూషించటం కానీ, లేకపోతే వారిది లాక్కోవాలనుకోవడము, లేకపోతే మనసులో ఉన్నటువంటి కోరికలని, లేకపోతే శరీరంతో అంటే ఫస్ట్ ఏమవుతుంది ఆ లోపల ఆ కోరిక వచ్చినప్పుడు మనసులో దానిని గురించి ఆలోచిస్తూ ఉన్న తర్వాత యాక్షన్‌లోకి వస్తూ ఉంటుంది. అందువలన ఏంటి మనస్సు ముఖ్యంగా బ చాలా డేంజర్. ఆ మనసుని గనక మనము మంచి దారిలో పెట్టినట్టయితే ఈ నామ స్మరణ జపం ద్వారా ఆ మనస్సు మంచిగా మార్గంలో ఉన్నట్లయితే అప్పుడేమైపోతుంది, ఈ కూరలు లేనిటువంటి పాములాగా ఇంద్రియాలయిపోతుంటాయన్నమాట. అలానే ఈ మనస్సు చేత గాని, శరీరం చేత గాని, వాక్కు చేత గాని మనం చేసేటువంటి అన్ని న్యాయము లేదా అన్యాయముగా వలన చేసే ఏ కార్యాలైనా సరే, ఈ 5 అంశాలు అంటే ముఖ్యంగా ఏంటి? నేను అనుభవించాలి, నేను ఇది చేయాలి, లేకపోతే ఐ యామ్ గ్రేట్ అనిపించుకోవాలి. ముఖ్యంగా ఈ అన్నిటికి వాటన్నిటికి కూడా అహంకారం ఇవన్నిటి రావటం కూడా వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మనల్ని ఈ 5 అంశాలే మనల్ని కంపల్సరీగా ఈ భౌతిక జగత్తులోకి తీసుకొచ్చేటట్లు చేస్తున్నాయి. ఈ 5 అంశాల్లో ముఖ్యంగా ఏంటి? ఆ 4 అంశాలు ఈ ఇంద్రియానికి, ఆత్మకి, శరీరానికి సంబంధించిందయితే, ఐదవది ఆ పరమాత్మ శాంక్షన్ అన్నట్లు. ఈ 5 అంశాలను పరిశీలింపక తననే కర్తగా భావించుచు నిక్కముగా బుద్ధిహీనుడు అట్టి మూడులు విషయములను యథార్థ దృష్టితో కాంచెలు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందలేరో చాలా మంది ఏంటి నాస్తికులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఈ ప్రకృతి అంతా నేను ఎంజాయ్ చేయడానికి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు అహంకారంతో ఉంటారు. లేదా ఆ లోపల ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులు కూడా నిరాకార వాదులు కూడా ఏం చేస్తారు, ఆ భగవంతుడికి రూపం లేదు అనుకుంటూ ఆ భగవంతుడిని ప్రత్యేకంగా వారు గుర్తింపక ఉండడం వలన మరల మనం జన్మ తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది మరలా నెక్స్ట్. అహంకారం చే ప్రభావితుడు కానివాడు ఆసక్తి రహిత బుద్ధిని కలిగిన వాడును అగు మానవుడు జగత్తునందు జనులను సంహరించినను సంహారమునర్చినట్లే అగును. అతడెన్నడను తన కర్మలచే బద్ధుడు కాడు. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. అంటే భగవంతుడు చెప్పినటువంటి అంటే ఇప్పుడు ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నారనుకోండి, ఆయన ఒక 10 యుద్ధము జరుగుతున్నప్పుడు ఆయన ఒక 10 మందిని చంపితే ఏం చేస్తారు? పెద్ద గోల్డ్ మెడల్ లేకపోతే వాళ్ళ దగ్గర మంచి ఒక ఉన్నతమైనటువంటి పురస్కారంతో మెడల్‌తో సత్కరిస్తారు. ఏదో మంచి అర్జున్ అవార్డ్ అనో లేకపోతే వేరే మంచి అర్జున్ అంటే గేమ్స్ కోసం అలా కాకుండా వాటిల్లో ఉన్నటువంటి మంచి హై పురస్కారంతో ఆర్మీలో ఉన్న వాటితో సత్కరిస్తారు. అదే మనిషి యుద్ధం కాకుండా వారి ఇంటికి వచ్చిన తర్వాత సెలవులకి ఏదో గొడవపడి ఆ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని ఏదోనో ఒకసారి గొడవలో ఒకసారి కాల్చి చంపితే ఏమైతుంది? ఆయనని తీసుకువెళ్ళి జైల్లో పెడతారు. మరి అది కూడా చంపటమే, ఇది కూడా చంపటమే, 2 సేమే అంటే అది ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఆ ప్రభుత్వానికి నిబంధనలకి లోబడి ఉండేటువంటి చేసిన కార్యం. ఇది ఆయన స్వలాభాపేక్ష కోసం చేసినటువంటి కార్యము. అలాంటి స్వలాభాపేక్ష కోసం చేసినటువంటి కార్యాలని పరమవీర చక్ర ఇట్లాంటిది మనకి ఇస్తూ ఉంటారు. అలాంటిది ఇచ్చినప్పుడు అదే 10 మందిని చంపితే ఆయన ఏం చేస్తారు? పరమవీర చక్ర మంచి ఇట్లాంటి అవార్డ్స్ ఇస్తారు. కానీ అతనే ఇంటికి వచ్చి వాళ్ళని చంపితే ఏమైతుంది? తీసుకువెళ్ళి అదే జైల్లో వేస్తారు. ఎందుకు? అది ఆయన స్వలాభాపేక్ష కోసం చేశారు కాబట్టి. అలానే ఆ భగవంతుడు నా ఆదేశాల ప్రకారం మనం చేసిన కర్మలు కనుక ఉన్నట్లయితే దాని ద్వారా మనము కర్మబద్ధులము కాము. మనం కర్మలు చేస్తున్నప్పటికీ ఆ కర్మల చేత మనము బంధించబడము అనే ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా మనకి ఇక్కడి నుంచి కూడా ముఖ్యంగా మనకి తెలుస్తుంది ఏంటంటే ఈ ఇంద్రియాలు, నేను ఆల్రెడీ భగవంతుడు ఆల్రెడీ 14 చాప్టర్లు 17 చాప్టర్లు అన్నిటి గురించి కూడా మరలా ఈ త్రిగుణాలు ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తాయి, మనం అన్ని మనమే చేస్తున్నామని అనుకుంటాం కానీ అవి ఏ విధంగా ఆ త్రిగుణాలకి లోబడి ఉంటాయి. అలానే మనకి శ్రద్ధాత్రయ విభాగాలు అని నిన్న 17వ అధ్యాయంలో, అలానే త్రిగుణాలు, ప్రకృతి యొక్క త్రిగుణాలు 14వ అధ్యాయంలో కూడా చర్చించుకున్నాము. ఈ ప్రకృతి వీటన్నిటిని కూడా ఈ కర్మను ప్రేరేపించడానికి వీటన్నిటి కూడా ఏంటంట జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి 3 అంశాలు కర్మను ప్రేరేపించగా ఇంద్రియములు, కార్యము, కర్త అనున్నవి కర్మ యొక్క 3 అంశాలై ఉన్నాయి. ఇవి మనం ఇంకా కొంచెం విశ్లేషణ చేద్దాం. అసలు ఆ జ్ఞానం అంటే ఏంటి?
అలానే జ్ఞేయం అంటే ఏంటి, జ్ఞాత అంటే ఎవరు, వీటన్నిటికి ముఖ్యంగా కూడా మనం ఇంకా కొంచెం లోతుగా చర్చిద్దాము. ఇక్కడ ముఖ్యంగా ఈ జ్ఞానము అలానే జ్ఞేయం అంటే ఏంటంటే ఆ జ్ఞానం యొక్క లక్ష్యం. అంటే జ్ఞానం అందరికీ తెలుసు, నాలెడ్జ్. అది భౌతికమైన నాలెడ్జ్, ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్. ఆ జ్ఞానం రెండు ఉంటాయి. అలానే జ్ఞేయం అంటే ఆ జ్ఞానం సంపాదించిన తర్వాత దాని యొక్క లక్ష్యం ఏంటి. అలానే జ్ఞాత, జ్ఞాత అంటే ఎవరంటే ఆ జ్ఞానం యొక్క లక్షణం, అలానే ఆ వాటి గురించి తెలిసినటువంటి వారు జ్ఞాత. అంటే ఏంటి, ఆ జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి, అలానే ఈ మొత్తం గురించి తెలిసినటువంటి వారు. ఈ కర్మను ప్రేరేపించేటువంటి ఇంద్రియాలు, ఈ కార్యము అంటే ఆ చేసేవాళ్ళు ఎవరు, ఈ కర్మ యొక్క మూడు అంటే ఇంద్రియాలు, కార్యము, కర్త, ఈ మూడు, ఇవన్నీ కూడా కర్మ యొక్క మూడు అంశాలై ఉన్నాయి. ఏంటివి అనేది మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంట, ప్రకృతి భౌతికమైనటువంటి ప్రకృతి త్రిగుణముల భేదములను అనుసరించి జ్ఞానము, కర్మ, కర్త అనునవి మూడు రకాలు. ఇక వానిని గురించి వినండి. అంటే ఈ భౌతిక ప్రకృతి మనము త్రిగుణాలతో ఉంటుంది. ఆ త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అయితే వీటిలో ఉన్నటువంటి ప్రకృతి, భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణముల యొక్క భేదాలని ప్రకారము, అలానే జ్ఞానంలో, కర్మలో, మనం చేసేటువంటి వీటిల్లో కూడా మనం రకరకాలుగా చేస్తాము. ఆ రకరకాలుగా ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. చూడండి, జీవులు అసంఖ్యాక రూపములుగా విభజింపబడినను ఆ జీవుల యందు ఎటువంటి అవిభక్తమైనట్టి ఆధ్యాత్మిక స్వభావము ఏ జ్ఞానము ద్వారా గాంచబడునో అట్టి జ్ఞానము సత్వగుణంతో, అంటే ఏం లేదు, కూడినదని తెలుసుకున్నాము. అంటే ఈయన ఏం చేస్తారు, సత్వగుణంలో ఉండేటువంటి వారు ఏం చేస్తారు, అక్కడ అన్ని రూపాల్లో, అంటే అసంఖ్యాకంగా మనం తెలుసు, ఎన్నో జీవులు ఎన్నో లక్షల్లో ఉన్నారు. కానీ వారు ఏం చేస్తారు, ప్రతి జీవిలో కూడా ఆత్మ ప్రతి జీవిలో కూడా ఉంటుంది అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. ఆత్మ అనేది అందరి జీవుల్లో ఉంది కాబట్టి వారి యొక్క కర్మలు, వారి యొక్క గుణాలని ప్రకారము రకరకాల దేహాలను తీసుకున్నారు. అది మానవ శరీరము, లేకపోతే మానవ శరీరంలోనే రకరకాలుగా ఉంటాము. హెచ్చు తగ్గులు ఉంటాయి, లేదా జంతువులు, లేదా ఎన్నో రకాలైనటువంటి జంతుజాలాలు, లేకపోతే ఇంకా అధమ స్థానంలో ఉండేవి. వీటన్నిటిని గురించి కూడా ఆ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇచ్చారు ప్రతి ఒక్క దాంట్లో కూడా, ప్రతి జీవిలో కూడా మనకి దేవతలు కానీ, లేకపోతే వీరందరూ అదేదో జంతువులైనా సరే, మనుషులైనా సరే, స్త్రీలైన పురుషులైన వారు అందరిని పండితాహ సమదర్శిన, అంటే పండితుడైన వారు ఎవరంటే అందరినీ కూడా సమదృష్టితో కలిగి ఉంటారు. ఇక్కడంతా కూడా ఈ తర్వాత ఏంటది, 20వ శ్లోకంలో చెప్తారనమాట. ఇది 1 మినిట్. 21లో మనకి ఏ జ్ఞానం ద్వారా అయితే మనిషి ప్రతి భిన్న దేహంలో భిన్నమైనటువంటి జీవుడిగా ఉన్నట్లు చూస్తాడో అది రజోగుణానికి చెందింది. అంటే మనుషుల గ్రేట్, యానిమల్స్ కాదు. లేకపోతే మనుషుల్లో కూడా వారిని ఆ దేహానికి సంబంధించి, అంటే వీరు నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, లేకపోతే వీరు రిచ్, వీరు పూర్, అట్లా వాటన్నిటిని గురించి కూడా దేహంలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటారో వారు రజోగుణంలో ఉన్నట్లు. అలానే ఇంకొకటి ఏంటంటే, వారికి అసలు వారి తృప్తి వారికే గాని, అంటే ఏ జ్ఞానము ద్వారా మనిషి అత్యల్పమైనటువంటి ఏదో ఒక రకమైన కర్మకు దాని వాస్తవ జ్ఞానం లేకుండా అదే సర్వస్వమైనట్లుగా ఆసక్తుడవుతాడో అది తమో గుణము. అంటే ఏంటి, వారికి ఏంటి, నేను తృప్తి పడితే చాలు, వేరే వారు ఎట్లా ఉన్నా కానీ సంబంధం లేదు, అంటే అవతల వాడు దుఃఖపడుతున్నారా ఎట్లా అనేది ఎటువంటి సంబంధం లేదనమాట వీళ్ళకి. అటువంటి వారు ఇంకా తమో గుణంలో ఉన్నటువంటి వారు. తర్వాత చూస్తే ఇక్కడి నుంచి మనకి ఆ కర్మ, మనం చేసేటువంటి కర్మలు సత్వగుణంలో ఉన్నవారు, రజోగుణంలో ఉన్నవారు, అవి ఎట్లా ఉంటాయి. ఇక్కడ సత్వగుణంలో ఉన్నవారు ఈ 23వ శ్లోకంలో నియతం, అంటే క్రమబద్ధమైనది, ఆసక్తి లేకుండా రాగద్వేష రహితముగాను, ఆసక్తి లేకుండాటుగాను, అంటే
డిఫరెన్సెస్ లేకుండా, అంటే ఫలాపేక్ష లేకుండా చేయబడేటువంటి కర్మ సత్వగుణానికి సంబంధించింది. అంటే కంట్రోల్గా, నియమబద్ధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ, అంటే ఆఫీసర్ సిన్సియర్గా ఉంటూ, అట్లనే ఏదైతే చేయాలో అవి చేస్తూ, ఎటువంటి వాటి మీద కూడా ఫలాపేక్ష అటాచ్మెంట్ లేకుండా, వీరు నా వాళ్ళు, అంటే ఇప్పుడు చూడండి కొంతమంది ప్రిన్సిపల్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లవాడు ఫెయిల్ అయినా ఫెయిల్ చేస్తారు. కానీ కొంతమంది ఎలా ఉంటారండి, మా అబ్బాయి కదా మార్కులు వేసేయండి, అట్లా కాకుండా అంటే వారు నియమాలు, అలా నియమ నిబంధనలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కర్మలు మన సత్వగుణంలో చేసినప్పటికీ, రజోగుణం తమో గుణంలో ఉన్నా, ఏ గుణంలో ఉన్నా కానీ, అంటే అఫ్ కోర్స్ తమో గుణం కంటే రజోగుణం, రజోగుణం కంటే సత్వగుణం బెటర్. ఈ సత్వగుణంకి వస్తే అట్లీస్ట్ మనం ఇవి చర్చించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ ఈ సత్వ రజో తమో గుణాల్లో మూడిట్లో ఉన్నప్పటికీ మనం ఈ భౌతిక జగత్తులోనే బంధించబడుతున్నాము. అంటే సత్వగుణం అంటే మన ఒకళ్ళని జైల్లో పెట్టడానికి తీసుకువెళ్లారు. ఆ జైల్లో పెట్టడానికి తీసుకువెళ్ళినప్పుడు అది బంగారంతో చేసినటువంటి సంకెళ్ళైనా, లేకపోతే సిల్వర్తో, వెండితో చేసినవైనా సరే, లేకపోతే బ్రాంజ్తో చేసినవైనా సరే, వేటితో చేసినా అవి సంకెళ్ళే. అలానే అంటే మనము ఈ మూడిటి కంటే కూడా పైకి రావాలి, శుద్ధ సత్వగుణానికి రావాలి అనేది మన ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక్కడ తర్వాత 25లో అంటే 24, 25 వీటిలో తమో గుణంలో ఉన్నటువంటి వాటి కర్మలు కూడా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ తర్వాత ఏంటంటే కోరికలను తీర్చుకునే వారిచే గొప్ప ప్రయాసతో, అంటే ఇది 24లో ఉంది, ఇది 26కు వచ్చాము. దీనికంటే 1 minute. 24 శ్లోకం. కోరికలు తీర్చుకునే వారిచే గొప్ప ప్రయాసతో మిథ్య అహంకార భావనలో చేపడేటువంటి కర్మ రజోగుణముగా చెప్పబడింది. అంటే అహంకారం అంటే అహంకార భావనతో ఉంటూ, అలానే తమ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వారి కోరికని తీర్చుకోవాలి. ఇక్కడ అంటే ఆ చేసేటువంటి కర్మ, ఆ రజోగుణం కర్మ ఏ విధంగా ఉంటుందంటే ఆ ఇంద్రియ తృప్తి, అలానే కోరికలు ఎక్కువ ఉంటాయి. ఆ కోరికల కోసము ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు అనమాట. అలానే మూడవది ఏంటంటే రజోగుణంలో ఉన్నటువంటి కర్మ ఏ విధంగా ఉంటుందంటే మోహంతోనూ, శాస్త్ర ఉపదేశాల పట్ల ఉపేక్షతోనూ, భవిష్యత్ బంధము కాని, హింసను కాని, ఇతరుల దుఃఖమును కాని పట్టించుకోకుండా చేయబడే కర్మ తమో గుణంగా ఉంటుంది. అంటే చూడండి, శాస్త్ర ఉపదేశాల ప్రకారం వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. అలానే రావణుడు, లేకపోతే ఇట్లాంటి వారందరూ కూడా అంటే ఇప్పుడు చూడండి, వారికి ఈ శాస్త్రం ఉంది, లేకపోతే యమదూతలు, లేకపోతే ఈ కర్మకి అంటే ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని అంటుంటారు న్యూటన్స్ లా. అలానే ఇక్కడ కూడా ఏంటి, మనం చేసేటువంటి కర్మ ప్రకారమే మనకు కూడా ప్రతిఫలం కూడా ఉంటుంది. వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళకి ఎంతవరకు కూడా ఏం కావాలి, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే పర్వాలేదు, నేను ఆనందంగా ఉండాలి అటేటువంటి మూర్ఖత్వంతో ఉంటారు వారు. తమో గుణంతో ఉన్నటువంటి వారు వారు సిటిజన్స్ గా ఉన్నా కానీ ఉపయోగం లేదు. ఎంతో వారి వలన ఎందరికో దుఃఖము వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, అవి ఎక్కువ కూడా సమ్మరీ మీ అందరికీ తెలుసుండొచ్చు, కానీ భగవంతుడు మరలా ఇక్కడ వివరిస్తున్నారనమాట ఈ అధ్యాయంలో. అగైన్ కర్మ మొత్తం కూడా ముందుగా సన్యాసం, త్యాగం అదంతా చెప్తూ కర్మలు చేయకుండా వదలటం కాదు, కర్మ ఫలాలని త్యాగం చేయాలి. అలానే నెక్స్ట్ కోసం మరలా ఏం చేస్తున్నారు, ఇక్కడ జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటి, ఎవరెవరు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి కర్మలో ఎటువంటి వారు చేస్తారు, అది మరలా ఇక్కడ మనకి రివైజ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా అది 14, 17 అధ్యాయాల్లో చెప్పింది, కానీ మరలా రివైజ్ చేస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ మరలా. ఇక్కడ చూడండి, మరలా భౌతిక ప్రకృతి గుణములతో సంబంధం లేకుండా, అహంకారం లేకుండా, జయ అపజయములందు మార్పు లేని వారై దృఢ నిశ్చయముతోడను, ఉత్సాహముతోడను సర్వధర్మమును నిర్వర్తించుచు కర్త సాత్వికుడు అని చెప్పబడను. అంటే సుమారు మరలా అట్లానే, అంటే ఆ భౌతిక ప్రకృతి గుణములతో సంబంధం లేకుండా, అహంకారం లేకుండా, జయ అపజయములందు ఎటువంటి తేడా లేకుండా, దృఢ నిశ్చయంతో అంటే ఉత్సాహంతో సర్వధర్మాన్ని కూడా నిర్వర్తించేవారు సాత్వికుడు అని చెప్పబడుతున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చాలా మంది చూస్తూ ఉంటే ఇక్కడ మెయిన్ ఇదే పాయింట్ అనమాట, అహంకారం. కొంచెం మనకి వేరే వారికంటే, పక్కన వాళ్ళకి ఎదురు వాటికంటే కొంచెం గ్రేట్ వస్తే చాలు, వెంటనే ఏమనిపోతాం, ఓ
నేను చూసావా, నేను ఎంత గ్రేట్, నా సాలరీ చూడు. అలానే మన ఇంట్లో పనిచేసే సేవకులను తక్కువ చూడటము, లేకపోతే అటువంటి అహంకారం ఈజీగా వెంటనే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ జ్ఞానం ఎందుకు ఉపయోగం ఏంటి భగవద్గీత అంటే, వారు సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు శాంతి అనేది మంచిగా లభిస్తుంది. అలానే ఈ మరలా తిరిగి భౌతిక జగత్తుకే రావాల్సినటువంటి ఆస్కారం ఉండదు. అది సెకండ్, ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనం వేరే వారితో ఒకళ్ళు అందరూ కూడా ఈ జ్ఞానం కలిగి ఉంటే ఒకరిని ఇంకొకరు రెస్పెక్ట్ ఇవ్వటం ద్వారా కూడా, అలానే వేరే వారిని మనం ట్రీట్ చేసేటువంటి విధానము, అలానే ఆ దుఃఖాలు కూడా లేకుండా ఎంతో ఆనందంగా ఉండవచ్చు. మళ్ళీ ఇక్కడ 28లో మరలా చెప్తున్నారనమాట. 29 ఇది 28లో ఉంది. శాస్త్ర ఉపదేశాలకు విరుద్ధంగా కర్మలో సర్వదా నెలకొనేవాడు, లౌకికుడు, మొండివాడు, మోసం చేసేవాడు, ఇతరులను అవమానం పరచటంలో నేర్పరి, బద్ధకస్తుడు, సర్వదా చింతతో కూడినవాడు, కాలాయాపన చేసేవాడు అయిన కర్త తమోగుణ కర్తగా చెప్తుంది. సారీ, దానికంటే ముందుగా రజోగుణంది 27. కర్మఫలాలను భోగించకోరుతూ కర్మఫలాల పట్ల ఆసక్తుడై ఉండేవాడు, లోభి, సర్వదా అసూయపరుడు, అశుచి అయిన వాడు, హర్ష శోకాలచే చలించేవాడు అయినటువంటి కర్త రజోగుణంలో ఉన్నటువంటి వారిగా చెప్పబడను. చూడండి, కొంచెం ఇవే ఈ ఆఫీసుల్లో వీటన్నిటిలో ఇప్పుడు జరిగేవి ఇవే అనమాట. కొంచెం వేరే వాళ్ళకి అంటే ముందు వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో చెప్తే ఆనందంగానే ఉంటారంట. కానీ పక్కన వాళ్ళని అడిగి నీకు ఎంత హైక్ ఇచ్చారని అడిగితే వాళ్ళని చూసి వీళ్ళని కంపేర్ చేసుకొని దుఃఖిస్తూ ఉంటారంట. అలానే లేకపోతే పక్కన వాళ్ళకి కొంత అప్రిసియేషన్ వస్తే తట్టుకోలేరంట. అదే వాళ్ళకి కొంత జయం వచ్చినా కానీ అసూయ పడుతూనే ఉంటారంట. సో ఇప్పుడు మాక్సిమం మనం చూస్తే మోస్ట్లీ ఆ రజోగుణం తమోగుణమే కనిపిస్తూ ఉంటుంది. ఇంత మనం చర్చించినట్లు శాస్త్రోపదేశాలు విరుద్ధంగా, అలానే మొండిగా, లేకపోతే ఎంతవరకు నేను ఎంజాయ్ చేస్తున్నాను, లేకపోతే నేను ఎంత ప్రాఫిట్ పొందాను అది చాలు. లేకపోతే ఈ మొబైల్స్, న్యూస్ ఛానల్స్, లేకపోతే చాలా మంది చూడండి ఎందుకు పని చేయాలి, ఏదో ఒక ఫండ్ వస్తే చాలు కదా, లేకపోతే ఈజీ మనీ ఏ విధంగా వస్తుంది, దొంగతనాలు, అన్యాయము, లేకపోతే ఇలాంటి ఇబ్బందితో, లేకపోతే ఎంటర్టైన్మెంట్, ఇవి చూడండి. కర్మ ఫలాలను భోగించ కోరుతూ కర్మ ఫలాల పట్ల ఆసక్తుడై ఉంటారు. ముందేంటి 26లో ఏంటి, వాళ్ళు కర్మల ఫలాల పట్ల ఆసక్తి ఉండదు. అలానే దృఢ నిశ్చయంతో, అరే ఎంత హార్డ్ అంటే వర్క్ ఇచ్చినా కానీ ఎంతైనా సరే మనం సిన్సియర్గా చేద్దాము, కొంచెం కష్టపడదాము, అటువంటి తత్వం ఉంటుంది. లేకపోతే వారు సరే ఒకవేళ లాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు, మరలా నెక్స్ట్ ట్రై చేద్దాము, అలానే ఉత్సాహం ఉంటుంది. అలానే ధర్మాన్ని పరిరక్షించాలి అంటే మనము ఎంతవరకు మనకి ఇది నా పని, జాబ్ ఇది నా పని, ఇది చేసే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లేకపోతే ఎటువంటిదో మనం చూస్తూనే ఉంటాము చాలా వరకు. ఇదేంటి అక్కడ చేసే ప్రతి ఒక్క పని ఎంప్లాయీ వారి యొక్క కర్తవ్యం, కానీ వారు ఏం చేస్తారు, లంచం అని అట్లా ఏదో ఒకటి విధంగా ఇబ్బంది, అంటే వారు అటువంటి వాటిని పట్ల ఆసక్తులై ఉంటారు. కాబట్టి అది రజోగుణం లేకపోతే తో కూడి ఉంటుంది అనమాట. అక్కడే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చూడండి, అన్ని రకాల కేటగిరీ ఇక్కడే ఇచ్చారు. అలానే అసూచి అంటే వారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు మనం వేసుకునేటువంటి బట్టలు కానీ వీటన్నిటి గురించి కూడా. అలానే వారికి ఏంటి, భార్య బిడ్డలు, వారి ఫ్యామిలీ వారి అంతవరకే వారికి ఎక్కువ. నేను నా పిల్లవాళ్ళు నా ఫ్యామిలీ ఆనందంగా ఉంటే చాలు, అటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. రజోగుణం. తమో గుణం అయితే ఇంకేం లేదు, అవతల వాళ్ళని కొట్టైనా సరే నేను ఆనందించాలి అనేటువంటి తత్వం, లేకపోతే అవతల వాళ్ళది లాక్కోవాలి అనేటువంటి తత్వం, ఇదంతా కూడా ఈ తమో గుణం. నెక్స్ట్ ఇక్కడ మరలా 29లో నేర్పిస్తున్నారు ఆ బుద్ధి ఏ విధంగా ఉంటుంది. ఓ ధనంజయ, ప్రకృతి యొక్క త్రిగుణాలను అనుసరించి ఉన్నటువంటి నానా రకాలైనటువంటి బుద్ధి నిశ్చయముగా ఇప్పుడు వివరంగా నీకు చెప్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, ఆ కర్త కర్మ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ బుద్ధి ఏ విధంగా ఉంటుంది చెప్తున్నారు అనమాట. ఏ బుద్ధి ద్వారా మనిషి ఏది చేయాలో ఏది చేయకూడదో, దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో, ఏది బంధమో ఏది మోక్షమో తెలుసుకుంటాడో అది సత్వగుణంలో ఉన్నటువంటిది. తర్వాత రజోగుణంలో ఏంటి, ఓ పార్థ, ధర్మానికి అధర్మానికి భేదమును, చేయవలసిన కార్యానికి చేయకూడని కార్యానికి భేదం గుర్తించలేనటువంటి బుద్ధి రజోగుణం. తర్వాత తమోగుణంలో ఏంటి,
మోహము అజ్ఞాన ప్రభావంతో అధర్మమును ధర్మమునుగాను, ధర్మాన్ని అధర్మంగా భావించి సర్వదా తప్పు మార్గంలో పయనించి చేసేటువంటి బుద్ధి తమో గుణంలో ఉన్నటువంటి బుద్ధి. ఇప్పుడు చూడండి, చాలా మంది చదువుకుంటున్నారు కానీ, ఎడ్యుకేటెడ్ కానీ చాలా వరకు ఏమైపోతుంది, ఇవన్నీ ఏమో ఉంటాయిలేండి అంటారు. లేకపోతే డిస్కషన్, ఐ థింక్, నేను ఏదో అనుకుంటున్నాను అంట. ఈ భగవద్గీత ఇవన్నీ ఎప్పుడైనా చదివారంటే ఎప్పుడు చదివి ఉండరు. లేకపోతే ప్రతి దేవుడు వీటన్ని డిస్కషన్స్ వచ్చినాయి కానీ ఇట్లా చేసి ఉండొచ్చు దేవుడు అసలు ఎన్ని ఈ మన గొప్ప గొప్ప రాజులు, అంతకుముందు పరిపాలించిన రాజులు, లేకపోతే వాటన్నిటి గురించి కూడా కొట్టిపారేస్తారు. ఏదైతే నాస్తికత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనం సోషల్ సెక్యులర్ అని చెప్పుకుంటూ ఈ జ్ఞానాన్ని ఏదైతే ఉందో దానిని దూరంగా పెడుతున్నప్పుడే అప్పుడే మనకి ఏమైతుందంటే చాలా మనకి ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ప్రెజెంట్గా మనం చూస్తే అవే ఉంటున్నాయి అనమాట. అంటే మనకి ఇంద్రియాలు, మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఏంటి, ఇంద్రియాల ద్వారా తీసుకుంటాము. ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్కి మనం ఏదైనా టైప్ చేయాలంటే కీబోర్డ్తో చేస్తాం. ఆ లోపల ఉండేది ఏం చేస్తుంది, ఆ మెమరీ యూనిట్ ఉంటుంది, రామ్ అంటాం కదా. రామ్ అంటేనేమో టెంపరీ మెమరీ. ఇంకొకటి హార్డ్ డిస్క్ ఉంటుంది, అది మెమరీ. మనం చేసిన ఫైల్స్ అన్ని కూడా దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. దాని తర్వాత ఏమవుతుంది, మనం ఎలా పనిచేయాలనేది కంట్రోల్ యూనిట్ అంటారు. అది బుద్ధి లాంటిది. ఆ ప్రాసెసింగ్ యూనిట్ అంతా కూడా బుద్ధి. మనకు కూడా ఇప్పుడు ఏంటంట, మనం ఏం చూస్తున్నాము, రోడ్డు మీద అందమైన యువతో లేకపోతే ఎవరో వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, అది లోపలికి వెళ్ళింది. ఆ లోపల ఏమైతుంది, ఎప్పటి నుంచో అనుభవించాలన్నటువంటి కోరిక బయటకు వచ్చేస్తున్నాయి. దాని ద్వారా తప్పుడు మార్గంలో వెళ్తుంది. అదే ప్రతి ఆ బుద్ధి కనుక ఫస్ట్ ఏంటి, కరెక్ట్ గా బుద్ధి ఉంటే, అలానే మనస్సును ఏం చేస్తుందంట, బుద్ధి కంట్రోల్ చేస్తుంది. ఇది చేయవలసిన పని కాదు, నువ్వు చేయకూడదు. అలానే ఈ మనస్సు చంచలంగా ఏమైతుంది, ఆ లోపల ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లాగా ఎన్నో జన్మల నుంచి లోపల ఉన్నటువంటి ప్రతి జన్మలో కూడా నేను ఇది అనుభవించాలి, ఈ లిస్ట్ మొత్తం కూడా రాసుకుంటుంది అనమాట. లోపల స్టోర్ అయి ఉంటుంది, నేను ఇది చేయాలి, ఇది చేయాలి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయంట, కళ్ళ ద్వారానో, లేకపోతే వేరే వాళ్ళ స్పర్శ ద్వారానో, లేకపోతే వాసన ద్వారానో ఈ ఇంద్రియాలు లోపలికి పంపిస్తాయి. ఆ ఇంద్రియాలు మనం భగవంతుడిని సేవలో గనక వినియోగించినట్లయితే, ఆ భగవంతుడికి మనము అర్పించినటువంటి శాకాహారం కూడా కాదు, శాకాహారము కంటే కూడా అది భగవంతుడికి ఎప్పుడైతే మనం అర్పించి మనం తింటామో అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదము తినడం ద్వారా ఏమైతాయంట, ఈ ఇంద్రియాలు అన్నీ కూడా అవి కూరలు తీసిన పాములాగా అయిపోతాయంట. అప్పుడు ఏమైతుంది, ప్రతి ఒక్క జ్ఞానం, విచక్షణ జ్ఞానం అనేది మనకి ప్రెజెంట్గా మనం ఎంతో చదువుకుంటున్నారు కానీ ఆ బయటకు వస్తే ఏమైతుంది, ఆ రోడ్డు మీదకి వస్తే ఆ విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. ఎదురుగా ఆల్రెడీ ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, హారన్ కొడుతూ ఉంటారు, ఎందుకు కొడతారో కూడా అర్థం కాదు. అలానే ఆల్రెడీ 2 లైన్స్ లోనే వెళ్ళాలని తెలుసు, ఆ పక్కన 2 వీలర్స్ వాళ్ళకి ఇస్తారు, వెహికల్కి కొంచెం గ్యాప్ ఇస్తే 2 వీలర్స్ వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళిపోయి వెహికల్ పెడతారు. కానీ చూస్తే వాళ్ళే హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళలాగా ఉంటారు. ఏం జ్ఞానం సంపాదిస్తున్నారో అర్థం కాకుండా ఉంటుంది అనమాట. అది ఇంకా మనమే అర్థం చేసుకోవచ్చు అనమాట, ఎట్లాంటి దిగజారినటువంటి, అంటే అది రజోగుణ తమోగుణ ప్రభావం వలన ఓపిక ఉండదు. అలానే ఆ బుద్ధి అనేది ఏంటంట, విచక్షణ జ్ఞానం, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎక్కడ భయపడాలి ఎక్కడ భయపడకూడదు, బంధం అంటే అసలు ఏమీ ఉండదు. అంటే మనము నేను సేఫ్గా ఉన్నానా, నేను అనుభవించానా, ఇంతవరకే అనమాట. సో ఇప్పుడు ఏమైతుందంట, ఆ ఇంద్రియాలు ఏమైతున్నాయి, మనం ప్రతిరోజు ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామ జపం ద్వారా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏమైపోతున్నాయి, మంచిగా మన శరీరానికి కూడా, మన చుట్టూ కూడా ఒక ఆరా ఉంటుంది, మంచిగా ఆర కూడా సాత్వికమైనటువంటి ఆ శుభ్రం, అంటే ఆ ఆర ఎక్కువగా ఉండడం వలన ఆ బయట నుండి వచ్చేటువంటి చెడు, ఆ టీవీలో లేకపోతే బయట నుంచి వచ్చేటువంటి చెడుని మన లోపల వరకు రానియకుండా మనకి ఆ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది అనమాట ఆ బుద్ధి. అప్పుడు ఏమైతుంది, బుద్ధి సక్రమంగా ఎప్పుడైతే ఉంటుందో అది బుద్ధి ఏం చేస్తుంది, మైండ్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన దగ్గర ఒక కారు ఉంది, ఆ కారు ఎంత మంచి బెంజ్ కారో లేకపోతే ఆడి కారో అయినప్పటికీ డ్రైవర్ మంచిగా లేకపోతే ఏమైతుంది, ఉపయోగం లేదు. అలానే ఆ డ్రైవర్ ఏంటంటే బుద్ధి లాంటిది అనమాట. అంటే ఎంత పెద్ద కార్ అయినా సరే డ్రైవింగ్ నేర్చుకోకుండా ఆ డ్రైవర్ మంచిగా లేకపోతే, డ్రైవింగ్ తెలియకుండా డ్రైవ్ చేస్తే ఏమైపోతుంది,
ఇబ్బంది కలుగుతుంది. అలానే మన బుద్ధి కూడా ఏమైపోతుందంట, చాలా ఇబ్బందులు పడతాము. అది ముఖ్యంగా అంటే ఏమైతుంది, ఇంద్రియాల పైన మనస్సు, ఆ మనస్సు పైన బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడు మనస్సుని కంట్రోల్ చేస్తుంది. ఆ మనస్సు ఆ ఇంద్రియాలని ప్రభావితం చేయదు. అప్పుడు కూరలేని పాములాగా అయిపోతుంది. అలానే ఆ ఇది ఎట్లా సాధ్యమంట, ప్రతిరోజు మనం నామ సంకీర్తన చేయటం ద్వారా ఇంద్రియాలు, అలానే భగవంతుడికి పూజ చేయటము, అలానే ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టి అది ప్రసాదంగా తీసుకోవటము, వీటన్నిటి ద్వారా కూడా పవిత్రీకరణ జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ మనకి అని చెప్తున్నాను అనమాట. అదే ఈ బుద్ధి గురించి ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్తున్నారు. తర్వాత మూడవది ఇక్కడి నుంచి కూడా అంటే, ఓ పార్థ, ధర్మానికి అధర్మానికి భేదమును, చేయవలసిన కార్యానికి చేయకూడని కార్యానికి భేదమును గుర్తించినట్లయితే బుద్ధి రజోగుణంలో, మోహము అజ్ఞాన ప్రభావంతో అధర్మమును ధర్మంగాను, ధర్మాన్ని అధర్మంగాను భావించి సర్వదా తప్పుడు మార్గంలో ప్రయాణించే బుద్ధి తమో గుణంలో ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత 33వ శ్లోకం. ఓ పృథు కుమార, అవిచ్ఛిన్నమైనదినియు యోగ అభ్యాసం చే నిశ్చయముగా కొనసాగునదియు, తత్కారణముగా ఇంద్రియముల యొక్కను, మనసు యొక్క, ప్రాణముల యొక్క కార్యకలాపాలను నియమించినదైన సత్వగుణంలో ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ముఖ్యంగా మన ఈ చూడండి, సత్వగుణంలో ఉండేటువంటి వ్యక్తి ఎటువంటి మనకి కళలు కానీ లేకపోతే ఎటువంటి వారు పాటిస్తారు. అలానే ఇక్కడ చూడండి, ఇంకా మనకి ముఖ్యంగా సుఖాలు ఇక్కడ మళ్ళా 35, 34 వీటిలో చూడండి. ధర్మార్థ కార్యాల ఫలాలను సర్వదా కోరేవాడు, ఇంద్రియ భోగము ఏకైక కోరిక కలిగిన వాడు, ప్రాణేంద్రియాల విధంగా నెలకొన్నవాడు రజోగుణంలో ఉంటాడు. స్వప్నము, భయము, శోకము, విషాదము అన్నటువంటి వాటిని దాటలేనటువంటి మందబుద్ధితో కూడిన వాడు నిశ్చయముగా తామసికమై ఉంటాడు. ఇంకా అదే ఆ బుద్ధి లోపల అంటే వారి ఏ విధంగా ఉంటుంది వారి ఇది కూడా అంటే 34 శ్లోకంలో ఒకసారి మరలా మీరు 33లో కూడా, త్రెంపు లేనిది యోగ సాధనం అనే స్థిరముగా కొనసాగేది, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలను, కలాపాలను స్వాధీనం చేసుకునేది నిశ్చయముగా. అంటే అది మన యోగం యొక్క అంటే ధ్యానం. చాలా మంది బయట యోగా చేస్తుంటారు, కానీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ నియంత్రణ, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాని తర్వాత మనకి 36 దాంట్లో సుఖం ఏ విధంగా ఉంటుంది. సుఖమునందలి 3 రకాల గురించి వినుము. బద్ధజీవుడు సుఖమును అనుభవించుట మరికొన్ని మార్లు సర్వ దుఃఖములు అంతముగా కాంచుట జరుగుతూ ఉంటుంది. తర్వాత రజోగుణంలో ఉండేటువంటి సుఖము, తమో గుణంలో ఉండే సుఖము. తర్వాత ఇక్కడ భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి విడివడినట్టి జీవుడు భూలోకమున గాని ఊర్ధ్వలోకమున దేవతలైందు గాని హెచ్చుటనట్లేదు. ఇది ఇంపార్టెంట్ చూడండి. 40th శ్లోకం మరలా ఒకసారి. ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి త్రిగుణాల నుండి వీడేవాడిన జీవుడు ఇక్కడ గాని ఉన్నత లోకాల్లో గాని దేవతలలో కానీ లేడు. అంటే ఏంటంట, ప్రతి చోట కూడా ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు అంతా కూడా ఈ ప్రకృతి భగవంతుని యొక్క శక్తే ఆ విధంగా అన్ని కూడా కంట్రోల్ చేయబడుతున్నాయి. అది ఆ బ్రహ్మ భువనారులోక పునరావృతం, అంటే ఆ బ్రహ్మలోకం నుండి కింద లోకం వరకు కూడా అందరూ కూడా ఈ విధంగా ఉంటారు. కానీ ఎవరైతే ఆ భగవంతుడిని శరణ పొందుతారో వారు ఈ ప్రకృతి నుండి దైవీ ప్రకృతి ఆధీనంలోకి భగవంతుడి కంట్రోల్లోకి వస్తారు. కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నార్మల్ గా అందరూ కూడా వీటిల్లోనే ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ గుణాలను గురించి నేర్పిస్తున్నారు ఇక్కడ అంతా కూడా. గుణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ప్రకృతి త్రిగుణముల స్వభావం చేత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించబడ్డారు. అని మనం చాలా మంది ఏంటి, ఆ గుణాలు ఏ విధంగా, వారి గుణం ఏ విధంగా అయితే ఉంటుందో దాని ప్రకారం మనకి అంత ముందు కూడా వస్తుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే చాలా మంది దురదృష్టవశాత్తు శూద్ర అంటే ఏదో తప్పు అని, లేకపోతే అది కులాలు, అది మన బర్త్ ప్రకారం వచ్చిందని తర్వాత కుల వ్యవస్థ లాగా యాక్చువల్ గా డివైడ్ చేశారు. కానీ అది కుల వ్యవస్థ కాదు, అది మన వారికి ఉన్నటువంటి గుణ వ్యవస్థ. గుణాలని ప్రకారం 4 విభాగాలుగా విభజించారు. సత్వగుణంలో ఉండేటువంటి వారు ఎంతో ఇంటెలిజెంట్ గా ఉండేటువంటి వారు బ్రాహ్మణులని, రజోగుణంలో ఉండేటువంటి వారు ప్రొటెక్టర్స్ క్షత్రియులుగా, అలానే మిక్స్డ్ గా ఉండేటువంటి రజో తమో గుణంలో ఉన్నవారు క్షత్రియులు, అదే వైశ్యులుగా, తమో గుణంలో ఉండేటువంటి వారు శూద్రులుగా విభజించబడి.
అంటే ఇదేదో తప్పని కాదు. ప్రతి వ్యవస్థ ఎక్కడ తీసుకున్నా సరే ఈ 4 కూడా అన్ని విధాలుగా కూడా ఉంటాయి. ఒక పెద్ద ఆఫీసర్ తీసుకున్నామంటండి, గవర్నమెంటే తీసుకోండి. గవర్నమెంట్‌లో ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వారికెందుకు అన్ని ఎగ్జామ్స్ మరి? ఎవరిని పడితే వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్‌ని అంత టఫ్ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టారు? అంటే వారి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఎంతమందినో ప్రభావితం చేస్తాయి కాబట్టి వారికి ఎంతో బుద్ధిమంతులై ఉండాలి. ఎంతో తెలివిగల వాళ్ళై ఉండాలి. వారు చాకచక్యంగా ఉండాలి కాబట్టి అటువంటి వారు సెక్రటరీస్ గవర్నమెంట్ వాళ్ళకుంటారు. అదే దాంట్లో మినిస్టర్స్‌కి వీళ్ళందరికీ చీఫ్ సెక్రటరీస్ ఉంటారు. వారు ఐఏఎస్ ఇట్లా చదివి ఉంటారు. అలానే క్షత్రియులు ఉన్నారు. క్షత్రియులు ఏం చేస్తున్నారు? వారు ఏం చేస్తారు? జనుల యొక్క మొత్తాన్ని కూడా రక్షణ కల్పిస్తారు. అంటే ఒక పోలీస్ వ్యవస్థను, మిలిటరీ వ్యవస్థను, ఐపీఎస్సో లేకపోతే మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా జనుల యొక్క సంక్షేమాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వారిని క్షత్రియుల కింద ఉంటారు. అలానే వైశ్యులు అంటే మనం ప్రతి ఒక్కరికి కూడా తిండి కావాలి కాబట్టి యాక్చువల్‌గా వైశ్యులు అంటే గోరక్ష ప్లస్ వ్యవసాయం వీటి మీద చేస్తూ ఉంటారు వైశ్యులు. అందరికీ కూడా కావాలి కాబట్టి రకరకాల పంటలు అవన్నీ. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్, మనకి సెక్రటేరియట్ వీటన్నిటిలో ఫైనాన్స్ మినిస్ట్రీస్ అన్ని తీసుకుంటే, లేకపోతే సంస్థను ఏదైనా ఉంటే ఆ సంస్థకి మిగతా వారందరూ కూడా ఆ సంస్థలో ఉన్నటువంటి వారందరూ కూడా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. వారందరూ కూడా 4వ కేటగిరీ కిందకు వస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ పెద్ద పెద్ద సంస్థలు తీసుకున్నా కానీ ఇది ఎట్లాంటిదైనా సరే దేనిని తీసుకున్నా ఈ 4 కూడా అన్నిట్లో కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా కానీ ఆ ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉంటారో వారు వైశ్యుల్లాగా, ఆ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీరిలా అంటే మేనేజర్స్, ఆ కంపెనీని నడిపించేవారు వాళ్ళందరూ కూడా సిఇఓ వీళ్ళందరూ కూడా క్షత్రియ అనుకుంటే, లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ ఈ డిజైన్ చేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణస్ అయితే, ఆ డెవలపర్స్ టెస్టింగ్ చేసే వాళ్ళంతా కూడా శూద్రులాగా ఉంటారు. సో ఆ కర్మలని ప్రకారం, గుణాలని ప్రకారం అది విభజించబడింది. కానీ అది ఎటువంటి కులము సంబంధించినటువంటిది కాదు. కానీ రాను రాను తర్వాత దురదృష్టవశాత్తు అది మనకి బ్రిటిష్ వారు తర్వాత నుండి వచ్చిన తర్వాత మనం డైవర్ట్ చేయటం జరిగింది. అలానే బ్రాహ్మణుడిగా లేకపోతే సత్వగుణంలో ఉండేటువంటి వారి యొక్క లక్షణాలు ఇక్కడ శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆసక్త్యము, సహజ గుణ లక్షణములు బ్రాహ్మణులు కర్మ చేయుదురు. తర్వాత ప్రతి మానవుడు తన 1 మినిట్ రజోగుణము, అలానే రజోగుణం శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, సమర్థత, యుద్ధములో ధైర్యము, దానగుణము, నాయకత్వముతో క్షత్రియులు ఉంటారంట. వ్యవసాయము, గోరక్షణ, కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావము. అంటే వ్యవసాయము, గోరక్షణం, వ్యాపారం వైశ్యులకు సహజ కర్మలు కాగా శూద్రులకు దేహ పరిశ్రమ, ఇతరులను సేవించటము ఉన్నాయి. అవి ఆ విధంగా చెప్పి వచ్చారు. తర్వాత ఇక్కడ ప్రతి మానవుడు తన గుణ స్వభావాలను అనుసరించి కర్మను చేయటం ద్వారా పరిపూర్ణతను పొందగలుగుతాడు. ఇప్పుడు దీనిని ఏ విధంగా ఆచరింపవచ్చునో వినము. ఆత్మ నిగ్రహము కలవాడు, అనాసక్తుడు, భౌతిక సుఖములను త్యజించిన వాడు అగు మానవుడు సన్యాసాభ్యాసము ద్వారా కర్మఫల విముక్తి ఉన్నడు అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందగలుగుతాడు. అంటే ఏంటంట, ముఖ్యంగా ఏంటి మనకి ఆత్మ నిగ్రహం, భౌతిక సుఖాలను ఎంత త్యజించటము, వీటన్నిటిని కూడా అభ్యాసము చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు క్రమముగా ఉన్నత స్థితిని పొందగలుగుతారు. సో ఈ విధంగా మనకి భగవంతుడు ఇవి ఎంత చూడండి, అవి ఎన్ని రకాలుగా ఉంటారో అవన్నీ కూడా మనకి ముఖ్యంగా అప్పుడే నీట్గా అన్ని చెప్పేశారు. సో ఆ రకరకాలైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాటిని వీటన్నిటిని కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ వివరించారు. రేపు ఈ 2 పార్ట్స్, ఈ భగవంతుడిని ప్రేమించటం ఎట్లా అవని, తర్వాత ఆ ఫైనల్ గా మనకి ఈ జ్ఞానం ద్వారా కలిగేటువంటి, భక్తులకు అవటం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటివి అనేవి రేపు మరలా మనం చర్చిద్దాం. ఈ పార్ట్ 1 అవుతుంది. రేపు కొంచెమే ఉంటుంది, కొంచెం తర్వాత మరలా మనము అంతిమంగా ఈ కార్యక్రమాన్ని సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ మీ అందరి దగ్గర నుంచి తీసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఏం చేయాలనేది కూడా చర్చిద్దాము. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయవచ్చు. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. శ్రీ శ్రీ కృష్ణ బలరామ की जय, श्री श्री राधा गोपीनाथ की जय, श्री श्री राधा मदन मोहन की जय, श्रीमद् भगवद गीता की जय,
అనంతకోటి వైష్ణవ వృందకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. తిరిగి రేపు మరలా సాయంత్రం కలుసుకుందాం. మీకు ఎవరికైనా ప్రశ్న లేకపోతే డిస్కనెక్ట్ అవ్వచ్చు. ప్రశ్నలు ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాము. హరే కృష్ణ. ఇది కొంచెం అంటే ఆల్రెడీ రివిజన్ కాబట్టి కొంచెము రకరకాలుగా మరలా ఉంటుంది. రియాలిటీలో కూడా ఉంటుంది. కొంచెం కొత్త ఫిలాసఫీ కాకుండా ఉన్నదే తెలుస్తుంది. ఫైనల్ కన్క్లూజన్ మనకి రేపుడు చాప్టర్లో ఇస్తారు భగవంతుడు. హరే కృష్ణ.